హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులు అందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలు బాగుందండి. ఎండలు మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయండి? మాకైతే చెమటలు మొదలైపోయాయి. ఈ సమ్మర్లో స్కిన్ చెమటతో దురదలుగా, చిరాగ్గా, మంటగా ఉంటుంది కదా. అలాగే కొందరికి ముఖంపై మొటిమలు, డార్క్ సర్కిల్స్ అలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటన్నిటిని తగ్గించడమే కాకుండా ట్యాన్కి యాంటీ ఏజింగ్లా పనిచేసేది, స్కిన్ గ్లోయింగ్కి, యాక్ని, పిగ్మెంటేషన్ నుండి రక్షించడానికి, వ్రింకిల్స్ని దూరం చేయడానికి ఉపయోగపడేది, శరీరానికి మంచి పరిమళాన్ని ఇచ్చేది సుగంధాల సబ్బులు, చందనం సబ్బులు. అవేనండి శాండిల్ సోప్స్. తయారు చేసేద్దాం రండి. శాండిల్ సోప్ చేసుకోవడానికి కావాల్సినవి ఇవి. ఈ సమ్మర్లో ఎవరి స్కిన్ కన్నా బాగా పనిచేస్తుంది. దీనికి 3 సబ్బుల కోసం తీసుకున్నాను నేను. ఇది మిల్క్ సోప్ బేస్. మీకు ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లో కూడా దొరుకుతుంది. నేనైతే ఆన్లైన్లో తెప్పించుకుంటాను. దీనికోసం శాండిల్ పౌడర్, ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకుంటాను. ఇది 3 సబ్బుల కోసం అంట. దీనిలో ఇంకా ఈ విటమిన్ క్యాప్సిల్. ఇది సమ్మర్ కదా, మరి జిడ్డుగా ఉంటే బాగోదని ఒకటే తీసుకున్నాను. ఇది రోజ్ వాటర్ కలుపుకోవడానికి అనమాట. ఇందులో వాటర్ వేసి కలుపుకూడదు, రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి. అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ వేస్తే మన స్కిన్ కూలింగ్గా ఉంటుంది, సన్ బర్న్ నుంచి కాపాడుతుంది. అలోవెరా జెల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, నేను చాలా వీడియోలో చెప్పాను కూడా. ఇక లాస్ట్ మనం అరోమా వేసుకోవాలి కదా. ఇది శాండిల్ అరోమా. ఇది మనకి సబ్బుకి ఒక 3-4 చుక్కలు వేస్తే సరిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇది. ఇప్పుడు మనం సబ్బు తయారు చేసుకోవడం. నేను ఇది మీకు ఇదివరకే చూపించాను కదా, ఇలా పీల్ చేసుకోవాలని. ముక్కలు చేసుకున్నా ఏం పర్వాలేదు, నాకు ఇలా పీల్ చేయడం ఇష్టం. త్వరగా మెల్ట్ అయిపోతుంది అంతే. ఇగో పీల్ చేసుకున్నాం కదా, ఇంత పలుచగా చేసుకుంటే త్వరగా అయిపోతుంది మనకు సబ్బు. ఇప్పుడు దీన్ని కలుపుకున్నాం. ఇదిగో శాండిల్ పౌడర్ తీసుకున్నాను. 3 సబ్బులకి స్పూన్నర తీసుకున్నాను. ఎక్కువ వేసాం అనుకోండి మరి సబ్బు గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందు అలోవెరా జెల్ వేసుకుందాం. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. స్పూన్నర వేసుకున్నాను. ఇది స్పూన్నర శాండిల్ పౌడర్ కాబట్టి స్పూన్నర వేసుకున్నాను. ఈ విటమిన్ క్యాప్సిల్ వేస్తున్నాను, ఎందుకంటే వేసవకాలం కదా, మరి జిడ్డు ఎక్కువైపోతుంది కదా, లేకపోతే ఒకటి చాలు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఎంత అవసరమో అంతే రోజు వాటర్ వేసుకోవాలి మనం. మరీ పలచగా అయిపోయింది అనుకోండి, సోప్ మనకి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఎంత అవసరమో అంత వేసుకుంటే సోపు గట్టిగా బాగుంటుంది. వాటర్ ఎక్కువ వేస్తున్నా మనకి నిల్వ స్టోర్ చేసుకోవడం కష్టమైపోతుంది. సోప్ తడి తాగకుండా ప్యాక్ చేసి పెట్టుకుంటాం. ఈ సోపులకి ఫ్రిడ్జ్ అలాంటివి ఏమీ అవసరం లేదు, బయట పెట్టుకొని చక్కగా స్టోర్గా ఉంటుంది. కొంతమందికి ఏదైనా వాడితే ఇంకా కాలం ఏదైనా సరే అదే వాడాలనిపిస్తుంది. అలా మా ఫ్రెండ్ ఎప్పుడు శాండిల్ సోప్సే వాడుతుందంట. నా దగ్గర చేయించుకుంటుంది. సరే తన కోసం చేస్తుంది అన్నమాట ఈ సోప్స్. వీటిని తను 6 months వాడుతుంది, తర్వాత మళ్ళీ చేయమంటుంది. వీడియో కోసం నేను ఇప్పుడు 3 చేస్తున్నాను, లేకపోతే తనకి 6 నెలలు సరిపడగా చేసి ఇచ్చేస్తాను. ఇదిగో సోపుకి కావాల్సిన బేస్ రెడీగా ఉంది, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. ఇక సోప్ చేసేసుకోవాలి. పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో నీళ్ళు వేసుకుని అవి వేడెక్కుతున్నప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి. మరిగింది కదా, ఒక గిన్నె పెట్టుకుని దీన్ని ఇప్పుడే ఇందులో పపాయ చేసాము, అందులోనే ఇది ఇచ్చేస్తాము. ఈ గిన్నె వేడెక్కుతున్నప్పుడు మనం అందులో బేస్ వేసుకోవాలి. బేస్ వేసుకోవాలి. బేస్ అంతా వేసుకుంటే ఇప్పుడు అది కరగడం మొదలవుతుంది. కలుపుకుంటూ ఉండాలి.
కొంచెం కరగడం మొదలుపోయిందంటే త్వరగా కరిగిపోతుంది. మనం కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, అలోవెరా వేసాను, రోజ్ వాటర్ వేసాను, ఈ విటమిన్ ఆయిల్ వేసాను, ఇప్పుడు లాస్ట్గా ఆరోమా కూడా వేస్తాను. ఈ మొత్తం అన్నీ కరిగేలాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనం బేస్ కలుగుతున్నప్పుడు ఏమి వేసేసుకోకుండా ఉత్తి పౌడర్తో కూడా చేసేసుకోవచ్చు. కానీ సమ్మర్ కదా, స్కిన్ బర్న్ కాకుండా ఉండడానికి రోజ్ వాటర్ చాలా మంచిది, కూలింగ్ వేస్తుంది స్కిన్కి. అందుకని రోజ్ వాటర్ వేసాను. బయట వాళ్ళైతే ఇలా పౌడర్ డైరెక్ట్గా వేయకుండా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనం ఇంట్లోకే కాబట్టి డైరెక్ట్గా శాండిల్ పౌడర్ వేసి చేసుకుంటాం. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మన బబుల్స్ ఏమైనా ఉంటే కరిగిపోతుంది. ఇది బాగా అయిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసుకుని దీంట్లో ఇప్పుడు ఆరోమా వేసుకోవాలి. సోప్కి 3-4 డ్రాప్స్ చొప్పున మనం వేసుకుంటే సరిపోతుంది. మంచి ఆరోమా వస్తుంది. శాండిల్ కదా, మంచి గంధం వాసన వస్తుంది. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటాం. ఈ ఆరోమా వేసేటప్పుడు ఏం మంట అక్కర్లేదు. స్టవ్ కట్టేసిన తర్వాతే ఇది వేసుకుంటాం. అయిపోయింది. వీటిని మౌల్లో వేసుకోవడమే. అయిపోయింది, దిప్పేసుకున్నాం. ఇప్పుడు మనం సబ్బులు వేసేసుకోవాలి. మౌల్లో వేసేసుకోవాలి. ఈ మౌళ్ళకి మనం ఏమి ఆయిల్ అట్లాంటివి ఏమి రాసుకోకర్లేదండి. ఎట్లా వేసేసుకోవడమే. సిలికాన్ మౌల్డ్ కదా ఇవి. సమ్మర్ శాండిల్ చాలా బాగుంటుంది స్కిన్కి. మనం 3 సబ్బులు తీసుకున్నాం కానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాం కదా, అందుకని 4 అవుతుంది. వీటిని ఇట్లాగే ఒక 12 అవర్స్ నేను మళ్ళీ మార్నింగ్ తీస్తాను వీటిని. వీటి మీద ఇప్పుడు గట్టి పడిపోయిన తర్వాత దీని మీద ఒక 10 క్లాత్ వేసేస్తాను. తర్వాత మౌల్డ్ నుంచి రిమూవ్ చేసుకోవడం. నిన్న వేసాం కదా శాండిల్ సోపు, అవి ఇప్పుడు గట్టిగా అయిపోయినాయి. వీటిని ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలి. ఇది ఇదివరకే నేను వీడియోలో చూపించాను, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని, కొత్త వాళ్ళకి చూడడానికి బాగుంటుంది కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. వీటిని ఇవి గట్టిగా అయిపోయాయి. చూడండి సబ్బులు, సోప్స్ ఎంత గట్టిగా ఉన్నాయో. అంత గట్టిగా వస్తేనే మన సబ్బు బాగా నిలవ ఉంటుంది. నేను ఇప్పుడు నురుగు వస్తుందో లేదో చూసుకోవాలి కదా, ఎలా పని చేస్తుందో చూడాలి కదా, మీకు చూపించారు కదా. సూపర్ వస్తుంది. బేస్ మంచిదైతే మనకి ఫామ్ బాగా వస్తుంది. చూసారు కదా, ఈ సబ్బు చాలా బాగుంటుంది. శాండిల్ సాయంత్రం వరకు స్మెల్ వస్తూనే ఉంటుంది బాడీ. నీట్గా బాగుంటుంది ఈ సబ్బు. చూసారు కదా, సమ్మర్ స్పెషల్ సోప్స్లో శాండిల్వుడ్ పౌడర్తో సోప్స్ తయారు చేయడాన్ని, ఇలా ఇంట్లోనే సబ్బులు తయారు చేయడాన్ని అలవాటు చేసుకుంటే సీజన్లను బట్టి మన ఇంట్లో వారి స్కిన్కి సరిపడే సబ్బుల్ని మనకు నచ్చినట్టుగా మనమే చక్కగా చేసుకోవచ్చు కదా. మరి మీరేమంటారు? కామెంట్ పెట్టండి. నేను ఇదివరకే ఇంట్లోనే అలోవెరా సోప్స్, పపాయా సోప్స్, రోజ్ సోప్స్ తయారు చేయడాన్ని చూపించాను. ఆ వీడియోల లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.